హలో గైస్, మీకు కనుక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 75 స్టార్టింగ్ లో మనం చూస్తాం ఆ పిల్లర్ పై నుంచి మైనం చాలా ఫాస్ట్ గా పడుతుండడంతో మన జోరో, నామి అండ్ వివి చాలా ఫాస్ట్ గా మైనం బొమ్మలు అవుతుంటారు. అండ్ ఆ పిల్లర్ దగ్గరే మన బ్రాగీ కూడా ఉండడంతో బ్రాగీ కూడా ఒక మైనం బొమ్మ మాదిరి మారిపోతుంటాడు. అప్పుడే మన జోరో తన కత్తెత్తి ఒక పోజులో నిలబడతాడు. అప్పుడు నామి అడుగుతుంది, జోరో అలా ఎందుకు పోజ్ పెట్టావు అని చెప్పేసి. అప్పుడు జోరో అంటాడు, మనం ఎలాగోలా మైనం బొమ్మలు అవ్వబోతున్నాం, సో నాకు ఈ పోజులోనే మైనం బొమ్మ అవడం ఇష్టం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి జోక్ చేయొద్దు అని చెప్పేసి అంటుంది. అప్పుడు వివి అంటుంది, జోరో నీ కాళ్ళ నుంచి ఇంకా రక్తం కారుతూనే దాని గురించి ఏదో ఒకటి చేయి అని చెప్పేసి. అప్పుడు జోరో అంటాడు, చట్టం తన పని తాను చేసుకుపోయినట్లే రక్తం కూడా తన పని తాను చేసుకుపోతుంది, దాన్ని మనం ఏం చేయలేం. అండ్ ఇది చూసిన తర్వాత గోల్డెన్ వీక్ అంటుంది, మిస్టర్ 3 వాళ్ళు చూడు, వాళ్ళు మనల్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. అప్పుడు మిస్టర్ 3 అంటాడు, నువ్వేదో సీరియస్ తీసుకుంటానంటే ఇక్కడ కూర్చొని చాయ్ బిస్కెట్లు తింటాను. అప్పుడే మన లూఫీ సీరియస్ గా చూస్తూ అంటాడు, ఇక కామెడీ చేసే టైం అయిపోయింది, ఇక ఫ్రెండ్స్ ని కాపాడాల్సిన సమయం వచ్చింది అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత మిస్టర్ 5 అంటాడు, మిస్టర్ 3 వారిని నాకు వదిలేయండి, వారిని నేను చూసుకుంటాను. అప్పుడు మిస్టర్ 3 అంటాడు, బాస్ ముందు వీని నిన్ను చూసుకోమనే పంపించినది, కానీ అప్పుడే నువ్వు వాడిని ఓడియలేకపోయినావు, ఇప్పుడే ఓడిస్తావు, సో నా మాటని పక్కెళ్ళి మూసుకొని కూర్చో, నేను చూసుకుంటా వీని అంటాడు. అప్పుడు ఊసాప్ అండ్ కారు కూడా ఇద్దరు సీరియస్ అయిపోతాడు. అప్పుడు ఊసాప్ అంటాడు, కారు ఇప్పుడు మనం కూడా సీరియస్ అవ్వాల్సిన సమయం వచ్చింది అని చెప్పేసి రెడీ 1 2 3 చెప్తాడు. వెంటనే వాళ్ళిద్దరు ఒక చెట్టు వెనకాల దాక్కొని అంటుంటారు, కమాన్ లూఫీ యూ కెన్ డూ ఇట్. అండ్ వీళ్ళిద్దరిని ఇగ్నోర్ చేసేసి మిస్టర్ 3 తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ యూజ్ చేసి తన చేతిలోంచి ఆ వ్యాక్స్ ను బయటకు వదిలేసి మన లూఫీని అటాక్ చేసేస్తాడు. అది చూసిన తర్వాత మన లూఫీ అటాక్ ని డాచ్ చేస్తాడు. బట్ కానీ ఆ వ్యాక్స్ వచ్చేసి పొరపాటున మన లూఫీ కాలుకు అంటుకుంటుంది, అందువల్ల మనోడు ఎక్కడ కదలేకపోతాడు. అది చూసిన తర్వాత వివి అంటుంది, ఇది ఫైట్ స్టార్ట్ కాకముందే ముగిసిపోయింది, ఇక మనం ఈ పిల్లర్ నుంచి బయటపడినట్టే అని చెప్పేసి. అప్పుడే ఇదంతా చూసిన తర్వాత ఊసాప్ అంటుంటాడు, అసలు లూఫీ నువ్వు అలా ఎలా చేయగలుగుతున్నావు, మేము ఇంత కష్టపడి నేను ఎంకరేజ్ చేస్తున్నప్పటికీ నువ్వు ఇంత ఈజీగా ఎలా ఓడిపోతున్నావు అని. ఇది చూసిన తర్వాత మన జోరో అంటాడు, నామి నా మాటిని నువ్వు ఏదో ఒక పోజ్ పెట్టు, లేకపోతే ఇలాగే నువ్వు గడ్డ కట్టిపోతావు, అప్పుడు నువ్వు పోజ్ పెట్టలేవు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత అసలు లూఫీ అంటుంటాడు, మీరు అప్పుడే నిరాశ చెందొద్దు, ఎందుకంటే ఈ వ్యాక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నట్టుంది, దీన్ని వాడదాం అని చెప్పేసి. బట్ మనోడు వాడే లోపలే మిస్టర్ 3 ఇంకొక అటాక్ మన లూఫీ మీద చేసేస్తాడు. బట్ ఈసారి మాత్రం మన లూఫీ అటాక్ ని తన 2 చేతులు యూజ్ చేసి అక్కడ నుంచి డాచ్ చేసి గాల్లోకి ఎగురుతాడు. అండ్ అలా గాల్లోకి ఎగిరిన తర్వాత మన లూఫీ బ్రాగీ తల మీద ఉండే హెల్మెట్ ని చాలా గట్టిగా పట్టుకుంటాడు, తన చేతిని స్ట్రెచ్ చేసి. దాని తర్వాత ఆ చేతిని యూజ్ చేసి ఆ బ్రాగీ హెల్మెట్ చుట్టూ చాలా ఫాస్ట్ గా రౌండ్ రౌండ్ తిరుగుతూనే ఉంటాడు. అది చూసిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యి మిస్టర్ 3 అనుకుంటుంటాడు, అసలు ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఇది ఫైట్ అనుకున్నాడా లేకుంటే సర్కస్ అనుకున్నాడా, ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఆ పక్క ఈ పక్క తిరగడానికి. అప్పుడే మనం చూస్తాం లూఫీ అలా చాలా సేపు తిరిగిన తర్వాత ఫైనలీ గమ్ గమ్ మ్యాలెట్ టెక్నిక్ యూజ్ చేసి ఆ పిల్లర్ దగ్గరికి వెళ్లి పిల్లర్ ని అటాక్ చేసేస్తాడు. అందువల్ల పిల్లర్ లో చిన్న చిన్న క్రాక్స్ రావడం స్టార్ట్ అయితే దాని తర్వాత పిల్లర్ విరగడం స్టార్ట్ అవుతుంది. అండ్ అది చూసిన తర్వాత వీళ్ళ ముగ్గురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అనుకుంటారు, ఎస్ లూఫీ ఫైనలీ చేసేసాడు, ఈ పిల్లర్ ని విరగొట్టేశాడు అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం విరిగిపోయిన పిల్లర్ పక్కన పడుతుంది. అండ్ ఆ పిల్లర్ పైన రౌండ్ గా ఉండి క్యాండిల్స్ తిప్పుతున్న వస్తువు మాత్రం చాలా ఫాస్ట్ గా వీళ్ళ సైడ్ పడుతూ ఉంటుంది. బట్ లక్కీగా ఆ పిల్లర్ కింద ప్లేస్ లో పడుతుంది. అండ్ అలా కింద పడిన తర్వాత కూడా ఆ రౌండ్ గా ఉండే వస్తువు తిరగడం ఆపదు, అందువల్ల క్యాండిల్స్ వల్ల ఆ వ్యాక్స్ కింద పడుతూనే ఉంటుంది కంటిన్యూస్ గా. అది చూసిన తర్వాత లూఫీ షాక్ అయ్యాడు. అప్పుడే మన జోరో కోపంతో అంటాడు, లూఫీ నీ ఎంకమని నేను చెప్పింది అసలు నువ్వు ఈ పిల్లర్ ని పగలగొట్టేసి మమ్మల్ని బయటికి తీసుకొని రమ్మని, కానీ నువ్వు ఈ పిల్లర్ ని పగలగొట్టేసి రౌండ్ గా ఉండే వస్తువును మమ్మల్ని ఇంకా దగ్గరకు తీసుకొచ్చావు, అందువల్ల ఈ క్యాండిల్స్ మాకు ఇంకా దగ్గరకు వచ్చేసి, అందువల్ల మేము ఇంకా తొందరగా ఈ మైనం బొమ్మలుగా మారిపోతున్నాం అని చెప్పేసి. అప్పుడు జోరో అంటాడు, వివి నామి ఎలాగో నా మాట విలే, నువ్వన్నా నా మాట విని ఒక మంచి పోజ్ చూస్ చేసుకో, మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి కోపంతో జోరో నరుస్తుంది, ఇక్కడ మనం చనిపోతున్నాం అయినా కానీ మనం ఏ పోజులో చచ్చిపోవాలని డిసైడ్ చేసుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి. అప్పుడు మన నామి అంటుంది, వివి వాళ్ళతో మాట్లాడి వేస్ట్, ఈ లూఫీకి అండ్ ఆ జోరోకి ఇద్దరికి భయం లేదు, బ్రెయిన్ లేదు, సో వాళ్ళని వదిలే. అప్పుడు మిస్టర్ 3 నవ్వుతూ అంటాడు, ఆ పిల్లని పగలగొట్టేసుకొని మీ చావును మీరే తొందరగా ఆహ్వానించాను, కానీ మీ చావును మీకు ఇంకా తొందరగా ఇస్తా అని చెప్పేసి ఇంకో అటాక్ చేయబోతుంటాడు ఆ పిల్లర్ మీద. అప్పుడు ఊసాప్ తన స్లింగ్ షాట్ బయటికి తీసేసి అటాక్ చేయబోతూ అంటాడు, నేనుండగా అలా ఎప్పుడు జరగనివ్వనని చెప్పేసి ఒక అటాక్ చేసేస్తాడు ఆ మిస్టర్ 3 మీద వెనకల నుంచి. అండ్ ఈ అటాక్ సడన్ గా వచ్చేసరికి వెనకల నుంచి అసలుకి ఈ మిస్టర్ 3 కూడా అటాక్ ని ఆపలేకపోతుంటాడు. అప్పుడే మిస్టర్ 5 వచ్చేసి ఆ అటాక్ ని తన నోట్లోకి తీసుకొని మింగేస్తాడు. అండ్ ఆ అటాక్ వాడి నోట్లోకి వెళ్ళిన తర్వాత పేలుతుంది, కానీ వీని పవర్స్ అసలుకి బాంబులతో సంబంధించినది కాబట్టి వీనికి ఏం కాదు. అండ్ దాని తర్వాత అంటాడు, నువ్వు ఎవడో నాకు తెలీదు, కానీ నెక్స్ట్ టైం కొనేటప్పుడు మంచి క్వాలిటీ గన్ పౌడర్ కొను, ఇలా చీప్ క్వాలిటీ గన్ పౌడర్ కొనొద్దు అని చెప్పేసి నవ్వుతూ అంటాడు. అప్పుడు షాక్ అయ్యి ఊసాప్ అంటాడు, అసలు అలా ఎలా సాధ్యం, ఆ అటాక్ తిని కూడా వాడు అలా ఎలా నవ్వుతూ ఉండగలుగుతున్నాడు. అండ్ మనోడు ఇలా అనుకునే లోపలే మిస్టర్ 3 ఇంకొక అటాక్ చేసేస్తాడు మన లూఫీ మీద. కానీ ఆ అటాక్ ని మన లూఫీ చాలా ఈజీగా డాచ్ చేసి తన 2 చేతులను చాలా పెద్దగా చేసుకుని గమ్ గమ్ బజూకా టెక్నిక్ యూజ్ చేస్తాడు వాడి మీద. కానీ మన లూఫీ అటాక్ ని బ్లాక్ చేయడానికి మిస్టర్ 3 తన ముందర పెద్ద వ్యాక్స్ వాల్ నిర్మించేస్తాడు. దాని వల్ల మన
లూఫీ ఆ వ్యాక్స్ వాళ్ళని బద్దలు కొట్టలేకపోతాడు. కానీ మిస్టర్ 3 మళ్ళీ లూఫీ మీద ఒక అటాక్ చేస్తాడు. బట్ ఈసారి లూఫీ చేతికి అటాక్ తగలడంతో లూఫీ చెయ్యి మీద ఈసారి ఒక లాక్ ఏర్పడుతుంది. కానీ లూఫీ మాత్రం ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా ఈసారి కూడా గమ్ గమ్ బజూకా టెక్నిక్ యూజ్ చేస్తాడు మిస్టర్ 3 మీద. అది చూసిన తర్వాత ఈసారి మిస్టర్ 3 కొంచెం టెన్షన్ పడతాడు. అందుకే ముందు వాళ్ళకంటే పెద్ద వాళ్ళు నిర్మిస్తాడు ఈసారి. కానీ ఈసారి లూఫీ చేతికి ఆ వ్యాక్స్ తో చేసిన లాక్ ఉండడంతో మిస్టర్ 3 నిర్మించిన వాళ్ళు కొంచెం కొంచెంగా క్రాక్ ఇస్తుంది. కొద్దిసేపు తర్వాత వాళ్ళు మొత్తం ముక్కలు అయిపోయి అక్కడే కింద పడిపోతుంది. అందువల్ల ఈసారి లూఫీ చెయ్యి పోయి డైరెక్ట్ మిస్టర్ 3 కనెక్ట్ అవుతుంది. అందువల్ల లూఫీ పంచు వల్ల మిస్టర్ 3 చాలా దూరం అయిపడతాడు. అండ్ అది చూసిన తర్వాత కారు అండ్ ఊసాప్ బ్యాక్గ్రౌండ్ లో డాన్స్ చేస్తుంటారు. అప్పుడు జోరా గట్టిగా అరుస్తూ ఉంటాడు, లూఫీ ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు, వచ్చి పిల్లని పౌలు కొట్టేసి మమ్మల్ని బయటికి తీసుకొని రా అని. అప్పుడు లూఫీ కొద్దిసేపు ఆలోచించి అంటాడు, తీసుకొని రాబుద్ది కావట్లేదని. అప్పుడు వివి అంటుంది, లూఫీ జోక్స్ చేసే టైం కాదు, ఇప్పటికే మేము చాలా వరకు వ్యాక్స్ లో మునిగిపోయాం, ఇంకొద్దిసేపు ఉంటే మేము ఇక్కడే గడ్డ కట్టుకుపోతాం, సో ప్లీజ్ వచ్చేసి మమ్మల్ని కాపాడు అని అంటుంది. కానీ ఏం చేసినా ఎలా బెదిరించినా మాత్రం లూఫీ అక్కడ నుంచి కదలడు అండ్ ఏం మాట్లాడు. కొద్దిసేపటి తర్వాత లూఫీ మాట్లాడతాడు, నిజం చెప్పాలంటే నాకు అసలు మోటివేషన్ రావట్లే ఇక్కడ నుంచి కదలడానికి, సో నేను మిమ్మల్ని కాపాడలేను, సారీ అంటాడు. అప్పుడు వీళ్ళ ముగ్గురు కోపంతో అంటారు, నీకు మోటివేషన్ రావట్లేదు, ఏం జోక్ చేస్తున్నావు, అసలుకి నీకు మోటివేషన్ వచ్చేదానికి మేము మోటివేషన్ స్పీకర్ తెప్పించి నీకు స్పీచ్ ఇప్పియాలన్నా. అప్పుడు మిస్టర్ 5 నవ్వుతూ అంటాడు, మీరు ఎంత ట్రై చేసినా వాడు అక్కడ నుంచి కదలడు, సో మీరు ఎంత ట్రై చేసినా వేస్ట్ అని చెప్పేసి అప్పుడు లూఫీని చూసేసి మన నామి అండ్ మిగతా వాళ్ళు గట్టిగా అరుస్తూ ఉంటారు, లూఫీ మమ్మల్ని తొందరగా వచ్చేసి కాపాడు, ఇప్పటికే మేము 40% పైన స్టాచ్యూస్ అయిపోయినాం, నువ్వు కనుక కాపాడుకుంటే మేము చనిపోతాం అని చెప్పేసి. అండ్ ఇంత చూసిన తర్వాత మన కారు అండ్ ఊసాప్ కి ఏదో డౌట్ కొడుతుంది. అందువల్ల అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి గట్టిగా అడుగుతుంటాడు. ఇది విన్న తర్వాత మిస్టర్ 5 అంటుంటాడు, నీకు అంత తెలుసుకోవాలంటే ఒకసారి లూఫీ కాళ్ళ కింద చూడని చెప్పేసి. ఇది విన్న తర్వాత మిస్టర్ 5 మాటలు విని వెంటనే మన ఊసాప్ తన బైనాక్యులర్ ని ఓపెన్ చేసేసి మన లూఫీ కాళ్ళ కింద చూస్తాడు. అప్పుడే షాక్ అవుతాడు, ఎందుకంటే మన లూఫీ కాళ్ళ కింద బ్లాక్ కలర్ పెయింట్ వేసి ఉంటుంది. అప్పుడు మిస్ వ్యాలంటైన్ నవ్వుతూ అంటుంది, అది మిస్ గోల్డెన్ వీక్ పెయింటింగ్ ఒక పవర్, దాని మీద ఎవడైతే టచ్ అవుతాడో దాని తర్వాత వాడు వాళ్ళ ట్రాప్ లో ఇరక్కబోతాడని చెప్పేసి. అప్పుడు మిస్టర్ 5 అంటాడు, ఇది మీ ఆఖరి కోరిక అనుకుని నీకు ఎక్స్ప్లెయిన్ చేసా, సో చావడానికి రెడీ అని చెప్పేసి మన ఊసాప్ పైపు ఒక భారీ అటాక్ చేసేస్తాడు. బట్ అది చూసిన తర్వాత మన ఊసాప్ చాలా కష్టపడి ఆ అటాక్ నుంచి డాచ్ చేసేస్తాడు. దాని తర్వాత కారును పట్టుకొని అంటాడు, కారు ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్ గా వెళ్ళి వాళ్ళకి మనం అసలు దొరకకూడదు అని చెప్పేసి. అది చూసిన తర్వాత మిస్టర్ 5 అండ్ మిస్ వ్యాలంటైన్ ఇద్దరు వాళ్ళ వెంట పడుతుంటారు. అప్పుడు కారును చూసేసి ఊసాప్ అంటుంటాడు, కారు మనం వాళ్ళకి ఎట్టి పరిస్థితి దొరకకూడదు, లేకుంటే వాళ్ళు మనం చంపేస్తారు, కానీ ఒక్క నిమిషం నన్ను ఎక్కించుకొని పరిగెత్తు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత కారు అసలు పట్టించుకోకుండా చాలా ఫాస్ట్ గా పరిగెత్తు ఉంటుంది. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది వివి సైడ్. వివి అందరితో చెప్తూ ఉంటుంది, మిస్ గోల్డెన్ వీక్ అంటే ఆ పాపే, ఆ పాప దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి, ఆ పాప పెయింటింగ్ యూజ్ చేసి మనుషుల ఎమోషన్ ని మార్చగలదు. అండ్ ఈ మాటలన్నీ వింటూ మిస్ గోల్డెన్ వీక్ మాత్రం ప్రశాంతంగా బిస్కెట్లు తింటూ ఉంటుంది. అండ్ అప్పుడే మిస్ వివి అంటుంది, నాకు తెలిసి లూఫీ ఆ కలర్ స్టాప్ లో ఇరకపోయినాడు, అందుకే ఏ మోటివేషన్ లేకుండా అక్కడే ఉన్నాడు. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మిస్ గోల్డెన్ వీక్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క కలర్ కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పవర్ ఉంటుంది. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మనిషి చాలా తెలివైనటువంటి ఈ ట్రాప్ నుంచి చాలా ఈజీగా బయటపడచ్చు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన నామి మొత్తం నిరాశ చెందుతుంది అండ్ అనుకుంటుంది, అయితే మన లూఫీ జీవితాంతం అదే ట్రాప్ లోనే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా వాని దగ్గర అన్ని తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి అనుకుంటుంది, అయితే నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది, మనం అప్పటి నుంచి మనం ఏం చెప్తే దానికి ఆపోజిట్ లూఫీ చేస్తున్నాడు కదా, సో నేను ఇప్పుడు ఆపోజిట్ చెప్తా అని చెప్పేసి లూఫీ ఆ సర్కిల్ నుంచి బయటికి రావద్దని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇది విన్న తర్వాత మన లూఫీ కొద్దిసేపు ఆలోచిస్తాడు. దాని తర్వాత గట్టిగా అరుస్తూ అంటాడు, నువ్వు చెప్తే నేను బయటికి రావద్దా, నేను వచ్చే తీరుతా అని చెప్పేసి ఆ సర్కిల్ నుంచి వెంటనే బయటికి వచ్చేస్తాడు. ఇది చూసిన తర్వాత మన జోరో షాక్ అయి అనుకుంటాడు, ఓకే ఓకే ఆ సర్కిల్ ఆ విధంగా పనిచేస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత అంటాడు, లూఫీ వెంటనే ఇక్కడికి వచ్చేసి ఈ పిల్లల్ని పగలు కొట్టేసి మమ్మల్ని బయటికి తీసుకొచ్చేసి అని చెప్పేసి. అప్పుడు లూఫీ వెంటనే ఓకే అని చెప్పేసి తన చేతిని స్ట్రెచ్ చేసి ఆ పిల్లల్ని పగలగొట్టబోతుంటాడు. దాని తర్వాత అప్పుడే లూఫీ వెనకాల ఒక బ్రష్ వచ్చేస్తుంది అండ్ ఆ బ్రష్ కి ఎల్లో కలర్ పెయింటింగ్ ఉంటుంది అండ్ ఆ పెయింటింగ్ ని మన లూఫీ షర్ట్ మీద గీసేస్తుంది అనమాట. దాని వల్ల ఫస్ట్ మన లూఫీ చిన్నగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత గట్టిగా పెద్దగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత అనుకుంటుంటాడు, అసలు నేను ఎందుకు నవ్వుతున్నాను నాకే తెలియదు, కానీ నాకు చాలా నవ్వొస్తుందని. అది చూసిన తర్వాత వీళ్ళ ముగ్గురు షాక్ అయి అనుకుంటున్నారు, అసలు ఇప్పుడేం జరిగింది, ఇప్పుడే కదా ఒక ట్రాప్ నుంచి బయటకు వచ్చింది అని చెప్పేసి. అప్పుడే మిస్ గోల్డెన్ వీక్ తన బ్రష్ ని చూపిస్తూ ఉంటుంది, ఇది నా లాఫింగ్ కలర్ స్ట్రాప్ ఎల్లో అండ్ దీన్ని ఎవడి మీద అయితే పూస్తాడో వాడు నవ్వుతూనే ఉంటాడని చెప్పేసి. అండ్ నిజంగా మన లూఫీ కింద పడి మరీ నవ్వుతుంటాడు. అప్పుడే మన ఊసాప్ అండ్ కారు అక్కడ ఇక్కడ అడవంతా తిరిగేసి మళ్ళీ ఇక్కడికే వచ్చేసింటారు అండ్ వాళ్ళ వెనకాల మిస్ వ్యాలంటైన్ అండ్ మిస్టర్ 5 కూడా అక్కడికి వచ్చేసింటారు. అండ్ అలాగే పరిగెత్తుకుంటూ వచ్చేసి మన లూఫీ ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వచ్చేసి మన లూఫీని తగులుతారు. అందువల్ల లూఫీ వెనకాల ఉండే ఆ కలర్ మొత్తం అంతా తుడిపోతుంది అనమాట. దాని తర్వాత లూఫీ నార్మల్ అయిపోయి కోపమై చూస్తాడు, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నేను చాలా చెడ్డ పైరెట్ని, నేను ఇంత చెడ్డ పైరెట్ని అంటే నీ దగ్గర ఉన్న పెయింట్లన్నీ తీసుకొని పక్కన పడేస్తా అండ్
దాన్ని మళ్ళీ కొనుక్కోవడానికి డబ్బులుగా ఇవ్వను, సో నాతో పెట్టుకోవద్దని చెప్పేసి కోపంతో జోరో సైడ్ తిరిగేసి ఈసారి పిల్లర్ ని పగలగొట్టుకోబోతుంటాడు. బట్ ఇది చూసిన తర్వాత ఆ చిన్న పిల్ల అంటే మిస్ గోల్డెన్ వీవ్ కి మళ్ళీ తన దగ్గర ఉండే ఒక రెడ్ కలర్ పెయింటింగ్ తీసేసుకొని ఈసారి ఆ పెయింటింగ్ ని నేల మీద గీసేస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత అప్పుడే మనం చూస్తాం లూఫీ ఈసారి గమ్ గమ్ బజూకా అటాక్ యూజ్ చేయబోతుంటాడు. అండ్ యూజ్ చేస్తాడు కూడా, కానీ మన లూఫీ ఆ అటాక్ పిల్లర్ మీద చేసేసింటే అసలుకి మన లూఫీ అటాక్ పోయి డైరెక్ట్ ఆ రెడ్ కలర్ లైన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి తగులుతుంది. అది చూసిన తర్వాత మన లూఫీ ఫస్ట్ షాక్ అవుతాడు. దాని తర్వాత మళ్ళీ చేతులు బయటికి తీసేసి మళ్ళీ ఇంకోసారి గమ్ గమ్ బజూకా అటాక్ ని ఇంకోసారి ఆ పిల్లర్ మీద చేసేస్తాడు. కానీ ముందులాగా ఈసారి కూడా లూఫీ అటాక్ వెళ్ళేసి ఆ రెడ్ కలర్ సర్కిల్ మీద తగులుతుంది. అది చూసిన తర్వాత మిస్ గోల్డెన్ వీక్ అంటుంది, నువ్వు ఎంత ట్రై చేసినా నీ అటాక్ అక్కడే తగులుతుంది, ఎందుకంటే అది నీ రెడ్ కలర్ ట్రాప్, దాని పేరు బుల్జా అని చెప్పేసి. దాని తర్వాత మిస్ గోల్డెన్ వీక్ తన దగ్గర ఉన్న బ్రష్ ని యూజ్ చేసి తన దగ్గర ఉన్న పెయింట్స్ అన్నింటి కలిపేస్తాడు. దాని తర్వాత ఆ కలర్స్ కలిపిన దాని మన లూఫీ సైడ్ విసిరేస్తుంది అండ్ ఈసారి కూడా ట్రాప్ చేసేస్తుంది. దాని తర్వాత అంటుంది, ఇదే నా ఫైనల్ ట్రాప్, ఈ ట్రాప్ తర్వాత నువ్వు ఫైట్ చేయాలనుకునే ఫైట్ చేయలేవు అండ్ నాకు కూడా కొంచెం కంపెనీగా ఉంటావని చెప్పేసి. అండ్ అలాగే జరుగుతుంది. మన లూఫీ ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా వెళ్లి పిక్నిక్ చేసుకుంటూ ఉంటాడు మిస్ గోల్డెన్ వీక్ తో కలిసి పక్కనకి వెళ్ళి. అలాగే చాలా సేపు గడిచిపోతుంది. అప్పుడే మన ఊసాప్ అండ్ కారును చూస్తాం. వీళ్ళు ఇంకా పరిగెత్తుతూనే ఉంటారు అండ్ వీళ్ళ వెంబడిస్తూనే ఉంటారు మిస్టర్ ఫైవ్ అండ్ మిస్ వ్యాలంటైన్ కలిసి. అండ్ చాలా సేపు వెంబడించిన తర్వాత వాళ్ళిద్దరు ఆగిపోతారు. అండ్ మిస్టర్ ఫైవ్ అంటాడు, వీళ్ళని ఇలాగే వెంబడిస్తే మనకు టైం బొక్క తప్ప ఏం జరగదు అని చెప్పేసి మనోడు గన్ను తీసేస్తాడు. సో ఈ గన్నును యూజ్ చేయాల్సిన సమయం వచ్చేసింది అండ్ వాడిని చంపాల్సిన సమయం కూడా వచ్చేసింది అని చెప్పేసి మన ఊసాప్ వెంట పడుతూనే ఉంటాడు. అండ్ మన ఊసాప్ చూస్తాం. ఊసాప్ ఇంకా కారుని యూజ్ చేసుకొని ఇంకా పరిగెత్తుతూనే ఉంటాడు అండ్ అనుకుంటూ ఉంటాడు, నేను వీళ్ళిద్దరిని ఆ లూఫీకి అండ్ ఆ మిస్టర్ 3కి దూరంగా తీసుకొచ్చి మంచి పని చేసేసా. ఇప్పటికి నాకు తెలిసి చాలా సమయం అయింది కాబట్టి లూఫీ వాళ్ళిద్దరిని ఓడిచ్చేసి ఆల్రెడీ మనోళ్ళని కాపాడినట్టుంటాడు. సో నేను వెళ్ళి చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తారు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు మన ఊసాప్ అండ్ కారు ఇద్దరు షాక్ అయింటారు. ఎందుకంటే అక్కడ నామి, వివి అండ్ జోరో అండ్ వాళ్ళే కాకుండా బ్రాగే కూడా ఒక వ్యాక్ స్టాచ్యూ అయిపోయింటారు. అది చూసిన తర్వాత ఊసాప్ కి ఏం మాట్లాడాలో కూడా ఒక నిమిషం అర్థం కాదు. అండ్ దాని తర్వాత అనుకుంటాడు, ఒక్క సెకండ్, అసలు వీళ్ళే ఇలా స్టాచ్యూలుగా మారిపోయినంటే లూఫీ పరిస్థితి ఏంది, లూఫీ ఇంతకు బతికేనాడా లేదని చెప్పేసి ఆ పక్క ఈ పక్క చూస్తుంటాడు. అప్పుడు పక్కన లూఫీ పక్కన కూర్చొని పిక్నిక్ చేసుకోవడం చూసి మొత్తం షాక్ అయిపోయింటాడు. అండ్ మన లూఫీని చూస్తాం. లూఫీకి మొత్తం చెమటలు పడుతుంటాయి అండ్ మనోడు ఏదో చేయాలనుకుంటాడు కానీ ఏం చేయలేకపోతుంటాడు. అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక వ్యాక్స్ బొమ్మలాగా మారిపోయిన తర్వాత కూడా అక్కడే కూర్చొని పిక్నిక్ చేసుకుంటున్న లూఫీని చూసిన తర్వాత ఊసాప్ కోపంతో అంటాడు, లూఫీ అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని. అండ్ దానితో పాటే గైస్ ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది.